చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రము 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 నాయన. ఇంతసేపు నీ బిడ్డలు ప్రార్థించారు, స్తుతించారు, పాడారు, ఆరాధించారు, కీర్తించారు, మహింపరిచారు. నీ బిడ్డను కూడా వాడుకొని రక్షణ యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడావు. ఆశీర్వాదములలో శ్రేష్టమైన ఆశీర్వాదము రక్షణే అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. మీకు వందనాలు. ఇక ముందు కార్యక్రమాన్ని నీ వశంలోకి తీసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. నీ బలహీన దాసుని బలపరచండి, నీ వాక్యమును పంపించండి, నీ శక్తిని మాకిచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్టాత్మలను యేసు నామములో బంధిస్తున్నాం. నిన్ను సన్నిధి చేసుకుంటుండగా మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని కొద్దిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా మంచి యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్రము. మమ్మల్ని బలపరచగలవాడా నీకు స్తోత్రము 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 స్తోత్రము. మాతో మాట్లాడగలవాడా నీకు స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రం. నిన్ను ఆరాధించుకోవాలన్నా నువ్వు కృప చూపాల్సిందే నాయన. శక్తిని నువ్వు ఇవ్వాల్సిందే, బలాన్ని నువ్వు ఇవ్వాల్సిందే, జ్ఞానాన్ని నువ్వు ఇవ్వాల్సిందే. నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఇప్పుడు దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. విలాప వాక్యంలో ఒకసారి తీసుకోండి. మనం నింపబడవలసినటువంటి సంగతులను గురించి విలాప వాక్యాల్లో ఒక మాట చూపిస్తాను మీకు. ఇది యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం. ఒక రకంగా ఒకసారి ఆ వచనాన్ని చదివితే తర్వాత ఇక నేను ముందుకెళ్తాను. మీరందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా? ఇబ్బందిగా ఏమైనా ఉన్నారా? ఎన్నేళ్ళు? ఎన్ని? 6? రైట్, అందరూ బాగానే ఉన్నారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 30వ వచనం చూడండి. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుక్రవారం వేళ మధ్యాహ్న కాలమందు మమ్మల్ని సమకూర్చినారు. స్తోత్రము. మళ్ళీ ఒక్కసారి నీ పాదాల దగ్గరకు వస్తున్నా. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నీ క్రమంగా జరిగించావు. నీకు స్తోత్రం ప్రభువా. నాయన, అనేక మంది బిడ్డల్ని అనేక ప్రదేశాలకు పంపించావు. దాదాపు 180 ప్రాంతాలకు రీచ్ అయ్యేటట్టు చేశావు. ఇప్పటికీ నీ కృపతో నా తండ్రి ఇంచుమించు నాయన ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి ప్రభువా. ఆ ప్రాంతాలు కూడా మేము చేరుకోవాలి. ప్రతి ప్రాంతంలో కూడా తండ్రి సన్నిధి పరిచర్య జరగాలి ప్రభువా. నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రము. ఒక ఆత్మ సంబంధమైన పరిచర్య, సత్య సంబంధమైన పరిచర్య, సాక్ష్యము కలిగినటువంటి పరిచర్య ఏర్పడాలి. మార్గం సరళపరిచారు, అనేక చోట్ల ద్వారాలు తెరిచారు. మరి అనేక మంది ఆత్మీయ నాయకుల్ని కూడా మీరు సిద్ధం చేయమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా ప్రభా, చదవబడిన ఈ వాక్య భాగంలోంచి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మీ సన్నిధిని ఇక్కడికి రప్పించి
మాతో ముచ్చటించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రాణప్రియుడైన యేసు ప్రభు కొన్నిటితో నింపబడ్డాడు. ఆయన పిల్లలంగా, ఆయన మాదిరిని అనుసరించే వారముగా మనం కూడా తప్పనిసరిగా ఆయన బాటలో కానీ నడిచే పని అయితే, ఆయన నడిచినట్లుగా మనం ఆయన క్రమమును అనుసరించి కానీ అడుగులు వేసే పని అయితే, ఖచ్చితంగా ఆయన నింపబడిన అనుభవాల్లో గుండా మనం కూడా ప్రయాణం చేస్తాం. యేసు ప్రభు నడిచిన త్రోవలో అపోస్తలులు నడిచారు. ఆయన పొందిన అనుభవాల్లో కనీసం కొన్నిటినైనా వారు పొందగలిగారు. అలాగా యేసు ప్రభు నడిచిన క్రమంలో మనం కూడా నడిచినట్లయితే ఖచ్చితంగా మనం కూడా కొన్నిటితో నింపబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిద్ది. వాటిల్లో మొట్టమొదటిదిగా ఇక్కడ చెప్పినటువంటి విషయం, అతడు నిందతో నింపబడవలెను అన్నాడు. ఏమండి, ఏమన్నా అభిషేక తైలమా లేదా ఆనంద తైలమా? నింపబడితే ఆనందపడటానికి. ఆనంద తైలంతో మనల్ని నింపితే ఆనందిస్తాం, అభిషేక తైలంతో నింపితే ఆనందిస్తాం. ఇదేందండి? నిందతో నింపబడాలంటున్నాడు. నింపబడటం అంటే ఏంటి? ఫుల్ఫిల్. ఇప్పుడు ఈ గ్లాసు పూర్తిగా నింపబడిందా, ఇంకా వెళుతుందా? చెప్పండి. నింపబడటం అంటే ఏంటి? పూర్తిగా నింపేయటం. నిందతో నింపబడవలెను అంటే ఇక ఎక్కడ గ్యాప్ లేకుండా. యేసు ప్రభు నింద మోసినటువంటి ఘట్టము ఆనాడే కాదు, ఈనాడు కూడా యేసు ప్రభు నిందించబడతానే ఉన్నాడు. రాకడ వరకు నింద పొందుతానే ఉంటాడు ఆయన. దేవుని మాటకు తిరుగులేదండి, దేవుని వాక్యానికి తిరుగులేదు. తనను కొట్టువాని తట్టునకు చెంపను తిప్పాలి, అతడు నిందతో నింపబడవలెను. ఈ మాటని ఆలోచించినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు 1, 2, 3 నిందలంటే అది వేరు, ఒక మనిషి ఎదుర్కోవడానికి. కానీ నడినెత్తి మొదలుకొని అరకాల వరకు పూర్తిగా నింపబడాలి అంటే ఇది ఎంత దారుణమైన విషయమో ఒక్కసారి ఊహించండి. నా మీదికి దుర్మార్గులు తీసుకొచ్చినటువంటి నిందా ప్రచారాలన్నిటి విషయంలో నేను గాయపడి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నాతో మెల్లగా మాట్లాడిన మాట ఇది ఇప్పుడు మీకు చదివి ఇచ్చింది. మనం ఎరగని విషయాన్ని ఎవరైనా మనం చేశాము అని మన మీద అబద్ధ ప్రచారం చేస్తే గుండె గాయమైపోయింది. భక్త దావీదు అన్నాడు, నిందకు నా గుండె బద్దలైపోయిందని. అంటే రకరకాల కారణాలను బట్టి హృదయం గాయమైపోతుంది. ఎవరన్నా మనకు ప్రాణానికి ఇష్టమైన వాళ్ళు చనిపోతే గుండె బద్దలైపోయింది. ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఎంత బాధ కలిగిద్దో, చెయ్యని విషయం ఒకటి చేశామని నింద ప్రచారం చేసి దాన్ని ఆ నోట ఈ నోట అందరికీ వ్యాపింపజేసి అందరూ ఒక దోషిగా చూసేటట్టుగా చిత్రీకరించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజంగా గుండెను బ్రద్దలు చేసేటువంటి విషయమే. దావీదు ఆ బాధను ఎదుర్కొన్నాడు. భక్తులందరూ కూడా ఆ నింద మోశారు. మోసే అంతటి వాడి కూడా తప్పల ఈ నిందల పర్వం. సో అందరికీ పైనున్న యేసునాథుడు భూమి మీదకి వచ్చినప్పుడు యేసునాథుడి కూడా తప్పలా ఈ బాధ. ఆయన కన్యకు పుట్టినవాడు వాస్తవంగా, కానీ ఆనాడు యూదులే దాన్ని ఒప్పుకోలేదు. ఆయనను గూర్చి వెటకారంగా ఏమన్నారో తెలుసా? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు. అంటే యేసును అలా పుట్టినవాడవు నువ్వని అనకనే అన్నారు, చెప్పకయే చెప్పారన్నమాట. ఇక ఆ మాట మొదలుకొని ఆయన ప్రతి కదలికను ఒక రకంగా నిందించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసు ప్రభు మోసిన నిందలు నాకు తెలిసి ఎవ్వరూ మోయలే. దేవుని వాక్యం ఎలాగైతే చెప్పబడిందో అక్షరాల అలాగున పూర్తిగా నింపబడిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో కొంతమంది సంగతి చెప్తున్నాను నేను. ఒక చిన్న నిందా ప్రచారం నీ మీద జరిగితే నువ్వు తట్టుకోలేవు, చాలా గాయమైపోద్ది.
చాలా బాధపడిపోతావు. నిన్నెవరైనా తృణీకరించి మాట్లాడినా, నిందించినా, నీ గురించి చిలువలు పలువులుగా ఎవరైనా చెప్పుకున్నా అది నీ దృష్టికి వచ్చినప్పుడు చాలా ఏడ్చుకుంటావు. వాస్తవానికి నువ్వు ఎరగవు, కానీ నీ మీద ఒక అబద్ధాన్ని కల్పించి నిన్ను ప్రేమించే వ్యక్తులకు నీ మీద చెడ్డగా చిత్రీకరించారు. దానివల్ల నువ్వు ప్రేమించేవారు, నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయిపోయారు. దాని ఫలితంగా నీ హృదయం గాయమైపోయి చాలా ఏడుపు వచ్చేస్తుంది. నేను ఎరగను కదా, నాకు తెలియదు కదా, అన్యాయంగా నన్ను ఇలాగ చేశారు అని చాలా బాధపడతావు, చాలా రోధిస్తావు, చాలా దుఃఖపడతావు. కానీ ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా, యేసు ప్రభు తర్వాత సహవారసులంగా మనందరి విషయంలో దేవుని వాక్యము ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే మనం దేవుడు చెప్పినటువంటి రూట్లో నడుస్తూ ఉన్నట్లయితే, దేవునికి సంతోషం కలిగించే విధంగా, దేవుని చిత్తం నెరవేర్చే విధంగా, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా జీవిత పరమావధి అని సిద్ధపడి భావించి బ్రతుకుతున్న వాళ్ళకి ఈ నిందల పర్వం తప్పనిసరి. దాన్ని గూర్చి ఏడ్చి నిరాశపడి, నిరుత్సాహపడి, కృంగిపోయి దిగులు పడటం కాదు, దాన్ని బట్టి సంతోషపడాలి. ఇది వాక్య సత్యం. ఎందుకు సంతోషపడాలంటే, నేను ఎరగని అనేకమైన నిందలు నా మీదకి వచ్చి పడి నన్ను నింపుతున్నాయి అంటే నేను సాతానుకి తలపోటుగా ఉన్నానని అర్థమవుతుంది. నా దెబ్బ వాడికి సింహస్వప్నం అయిందని అర్థమవుతుంది. నా దెబ్బకి బిడ్డ కలవరపోయాడు అని అర్థమవుతుంది. అందుకే వాడు ఏం చేయాలో అర్థం కాక, ఎలా అభ్యంతరపరచాలో అర్థం కాక, సాతాను వాడు ఎత్తుకునేది ఏందయ్యా అంటే మన హృదయాల్ని కలవరపరచడానికి అబద్ధ ప్రచారాలు, నిందా ప్రచారాలు, మన మీద అబద్ధముగా చెడ్డవాటినెల్లా కల్పించి మాట్లాడటం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిందలు రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. నిందను రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. ఒకటి, దేవుణ్ణి బట్టి పొందుతాం. మన ప్రభువుని బట్టి మనం నింద పొందే పరిస్థితి ఉంది. రెండు, మన వ్యక్తిగత జీవితంలో మనం వేసిన పొరపాటు అడుగులను బట్టి కూడా నింద పాలయ్యే అవకాశం ఉంది. అందుకే నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దని పౌలు మాట్లాడతాడు. కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ, కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ. ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి వచ్చారనుకో ఇంటికి, వాళ్ళని టచ్ చేసి మాట్లాడతారు, బాగుండావా, ఏది సంగతి అని. భర్త చూస్తూ ఉంటాడు. భర్త ఫీలింగ్ ఏంటంటే, నా భార్య నాకే సొంతం, ఆమె మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, గణపరిచినా నన్నే గణపరచుకోవాలి, ఏదైనా టచ్ చేసినా నన్నే ముట్టాలి. పరపురుషుణ్ణి ఆమె ముట్టరాదు, ఆమె నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేది ఏ భర్త అయినా కోరుకుంటాడు. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తన వాళ్ళందరూ అట్టేమి లేదన్నట్టే ఒప్పుకుంటారుగా. నా భార్య నన్నే తాకాలి, నన్నే ముట్టాలి, నన్నే ఘనపరచాలి, ఆమె ఇతరులను తాకరాదని అనుకుంటారా? అనుకోరా? చేతులు ఎత్తరేమి? నేను రెండు చేతులు ఎత్తుతున్నా. ఇడిపోయారు, ఏడే ఉన్నారు, ఎటన్నా పోయారా? రైట్. ఏ భర్త అయినా తన భార్యను వహించేవాడు తను కాబట్టి తను అదే కోరుకుంటాడు. కానీ కొంతమంది లేడీస్కి ఉన్న బలహీనత ఏంటంటే, పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట, అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట. ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు, ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. అంటే ఆమెను నిందించడం స్టార్ట్ అయింది. ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ తప్పు లేదు, కాకపోతే కొంచెం సోషలిజం, కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి, నిందించడానికి, నింద వేయడానికి ఆస్కారాలు అవుతాయి, అవకాశాలు అవుతాయి, ఆస్కారం ఇస్తాయి. అందుకే ముందే మనం జాగ్రత్త పడాలి. నీ భర్త నిన్ను సందేహించడానికి వీలు లేనంత క్రమముగా నీవు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకోవాలి.
నీ భర్త నీ కోసం కష్టపడి సమస్తం సమకూర్చి నీకు సంపాదించి నిన్ను బ్రతికిస్తున్నాడు గనుక నువ్వు ఫస్ట్ దేవుణ్ణి కనపరచాలి. తర్వాత నిన్ను పోషించి ఆదరించి ప్రేమించి నీ సమస్తాన్ని చూసుకుంటున్న నీ భర్తని కనపరచాలి. ఇది గుణవతి అయినటువంటి స్త్రీకి లక్షణం. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఆ ఒక్కడిని మినహాయించి అందరినీ పొగుడుతుంటారు. ఆ ఒక్కడిని మినహాయించి అందరినీ పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏ భర్త అయినా భార్య నుంచి ఆశిస్తాడు ఎంతో కొంత ప్రోత్సాహాన్ని. కానీ ఆయన చూడు ఎట్ట చేశాడో, ఏం చూడు ఎట్ట చేశాడో, నీ బతుకు చెడా, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అని పాపం దారుణంగా మాట్లాడతారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ మనిషికి నా మీద ప్రేమ లేదు, సదభిప్రాయం లేదు. మరి నా మీద లేదంటే మరి ఎవరి మీద ఉంది అని వెళ్ళిపోతాడు, నిందకి వెళ్ళిపోతాడు. ఇట్లా కొనక్కొచ్చుకోవటం అంటారు నా భాషలో. ఏంటిది, నోటి తొందరతో, చేతుల తొందరతో దరిద్రాన్ని కొనక్కొచ్చుకోవటం అన్నమాట, నిందల్ని. ఈ నిందలతో నింపబడే విషయం కాదండోయ్. ఇవన్నీ నిష్కారణమైన నిందలు కాదు, మన జిలాకు చేష్టల వల్ల వచ్చిన నిందలు. పచ్చిగా చెప్పాలంటే ఏ చేష్టలో, జిలాకు పూసుకుంటే ఏమైద్ది, వచ్చిద్ది. అట్లాగే ఇవన్నీ మన జిలాకు చేష్టల వల్ల మనం తెచ్చుకున్న నిందలు. ఈ నిందలు ఈ లెక్కలోకి రావు. పురుషుడైనా అంతే, ఒక్కొక్కడు భార్య ముందు భార్యను మెచ్చుకోడు, పక్కామను పొగుడుతుంటాడు. అప్పుడు ఆమె డౌట్ పడిద్ది. అర్థమైందా? డౌట్, ఖచ్చితంగా అనుమానం స్టార్ట్ అయింది. కొంతమంది ఊరకనే దొరికిపోతారు. కొంచెం సౌందర్యవంతంగా స్త్రీలు కనపడితే చాలు, ఈ మొఖం తెప్పడం, నోరు తెరిసి చూస్తా ఉండి నేత్రానందం. చెప్పింది పక్కన మార్కెట్లో కనపడ్డా అంతే, మార్కెట్లో కనపడానుకో చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏం లేదు, వాడెవడో కనపడితే, నువ్వు ఎవడు కనపడ్డాడు నాకు తెలుసులేదు, నీ బతుకు నువ్వు తగలబడతా ముందుకు చావంట. ఏందమ్మా కోపడతావు ఏంది, ఎవడో కనపడితే పలకరించా మరి వాడిని. ఎవరు పోయారో నీ ముందు నాకు తెలుసులే. నీ దరిద్ర బుద్ధి, నీ దరిద్ర బతుకు. ఇంటికి వచ్చిందా గొడవ, ఇంటికాడు కూడా అన్నీ పగలగొట్టింది. కొంతమంది అంతే, నేత్రానందం, ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోరు. చూస్తాం ఇట్టా పిచ్చి చేష్టాలు చేసి నిందలు తెచ్చుకుని ఆ నిందలు లెక్కలోకి రావు. ఇవన్నీ మనం పనికిమాలిన పనులు చేసుకొని తెచ్చుకునే నిందలు ఇవి. ఈ నిందలకు మనమే బాధ్యులం. వీటి వల్ల మనకి దీవెన రాదు, దేవుడు స్పందించి ఏదో మనకు ఆశ్చర్యకార్యాలు కూడా చేయడు. మహా చేస్తే ఏం చేస్తాడు తెలుసా, సిగ్గు బుద్ధి రెండు వచ్చేటట్టు ఇట్లా వాక్యం నుంచి గద్దిస్తాడు. సిగ్గు తెచ్చుకొని పద్ధతులు మార్చుకోమని చెబుతాడు, ఇక అంతకుమించి ఏం చేయడు. కానీ ఇంకొక టైపు నింద ఉంది. ఏదో కదిలిచ్చారా రే, ఏం కదిలిచ్చారా, ఆడగలిచ్చారా ఎడగలిచ్చారా, మారింది అది. సరే చూసుకోండి, అది కొంచెం బ్యాలెన్స్ చేయండి. రైట్, దేవునికి స్తోత్రం. అట్ట ఇంకేం చేయొద్దు, దాన్ని పక్కన పడేసి వాక్యం వినరు నువ్వు. మీరు కూడా వాక్యం వినండి. ఏదైనా తేడా ఉండి నేను చెబుతా, ప్రశాంతంగా వాక్యం వినండి, అంతే, వదిలేసేయండి దాన్ని. స్తోత్రం చెప్పండి. అంత నీరసంగా ఉన్నారు, కొంచెం గట్టిగా చెప్పండి. అది మన సౌండ్. ఎంత ఎండాకాలం అయినా సరే సౌండ్ మారకూడదు. అరిసి నీరసం వచ్చినా సరే, కూటమైనా గట్టి కూడా అన్నం తింటాం కాబట్టి గట్టిగా అరుద్దాం యేసునామంలో, ప్రభువుని స్తుతిస్తూ. ఎక్కడికి వచ్చి ఆగామండి? నింద రెండు రకాలని చెప్పాను. ఒకటి జిలాకు చేష్టల వల్ల తెచ్చుకునే నింద, రెండవది దేవుని బట్టి కలిగే నింద. ఇప్పుడు కొంతమందికి నేను శత్రువుని, ఎంత శత్రుత్వం అంటే నేను చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తుంటారు కొంతమంది మతోన్మాదులు. చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్న నంబర్ 1లో ఉన్నాడు షాలేంరాజు అనేవాడు. కలవరపోతున్నారు బిడ్డలు, ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే, ఫేస్బుక్లో అయితే, యూట్యూబ్లో అయితే, ఎక్కడ చూసినా వాడు ఒక్కసారి నొక్కాడంటే ఇక పోతా ఉంటాయి. వాడు ఉద్దరం మొర్రు అన్న పోతుంటాయి. అందులో దేవుడి కృపను బట్టి మన వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. చాలామంది ఈ వీడియోస్ అన్నీ మంచి మంచి ముక్కలన్నీ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు.
ఏదో ప్రజలకు ఆదరిస్తుంది, ఏదో ఒక విషయంలో వాళ్ళని చైతన్యం చేస్తున్నట్టుగా పాపం స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి అన్నట్టుగా వీడియోలు లైన్ చేసుకుంటున్నారు. సరే, ఎవరి తిప్పలు వాళ్ళై. ఈ పని విస్తారంగా జరుగుతుంది. అన్యులు సైతం ఆలోచనలో పడుతున్నారు ఈ మాటలు విన్నప్పుడు. ఇది కొంతమందికి పెద్ద తలపోటుగా మారింది. దాని ఫలితంగా కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో శత్రువులుగా మారతారు. కొంతమంది సాటి సేవకుల్లోనే కొంతమంది ద్వేషాన్ని కలిగి ఉన్నారు. అది ఇంట్లో వ్యవహారం. సేవకులు కాబట్టి ఏ కారణమైనా నా మీద దురభిప్రాయం ఉండి ద్వేషిస్తే అవసరమైతే లాగి ఒకటిచ్చి దేవుళ్ళు ఏం చేస్తాడు. లేకపోతే ఆఖరికి మంచాన పడ్డప్పుడైనా ఒప్పుకుంటారు, దేవునికి స్తోత్రం, ఫలానోడిని నేను తిట్టానని, ఫలానోడి మీద అబద్ధ ప్రచారాలు చేశానని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఇంటి వాళ్ళ విషయంలో చింత లేదు, ఎన్నన్నది ఇట్టుకొని పర్వాలేదు. ఇప్పుడు బయట వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు, క్రైస్తవేతరులు చేసేటువంటి ప్రచారాలు, ఇవి మనకి పరలోకములో అధిక ఫలమును తెచ్చిపెట్టేవి. మీకు పరలోకములో అధిక ఫలం కావాలా? ఎంతమందికి కావాలి? పరలోకంలో అధిక ఫలం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అట్లయితే మీకు అది కావాలంటే దేవుని నిమిత్తం మాటలు పడాలి, దేవుని నిమిత్తం తిట్లు తినాలి, దేవుని నిమిత్తం తన్నులు తినాలి. మనం కదిలించుకొని కాదు, మన పని మనం చేసుకుంటా పోతుంటే ఆటోమేటిక్గా సైతాను వాళ్ళని లేపుతాడు, ఆటోమేటిక్గా దాడులు చేస్తారు. ఆ దాడుల్లో వ్యక్తిగతంగా అటాక్ చేయొచ్చు, లేదా మాటల యుద్ధం కూడా చేయొచ్చు. అందులో లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి ఎక్కడెక్కడ దిక్కుమాలిన అబద్ధాలన్నీ తీసుకొచ్చి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, జీవితాన్ని నిందపాలు చేసేటువంటి దుర్మార్గాలు కూడా జరుగుతాయి. ఇది ఏంటి ప్రభువా అంటే, నీకు అధిక ఫలము కావాలంటే నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. అవసరమైతే ఈ సంగతి నా బిడ్డలకు కూడా నేర్పాలి. నువ్వు నా నిమిత్తమైన నింద ఒకవేళ మోయాల్సి వస్తే, నా నిమిత్తం ఒకవేళ హింస పడాల్సి వస్తే, నా నిమిత్తము కొన్నిటిని కోల్పోవాల్సి వస్తే, కొందరిని కోల్పోవాల్సి వస్తే డోంట్ వరీ అని చెప్పు. దానికి ప్రతిగా 100 ఫలము వారికి లభిస్తుందనే మాట చెప్పు, నా గ్రంథం చూపించి అనేది దేవుని వాక్కు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు కూర్చొని ఏడవండి అన్నాడా? మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి వాళ్ళని దీని నిందించి అనే మాట ఉంది చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి. ఇదండి దేవుని నిమిత్తం నిందమోయటం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం నిందమోయటం. ఆ నింద కూడా ఎలా ఉంటుందంట? యేసయ్య బాటలో మనం క్రమంగా నడిచే పని అయితే కొంతమందికి నిష్కారణంగా మన మీద ద్వేషం పుట్టిద్ది. కారణం ఉండదు. నిర్హేతుకమైన ద్వేషం, నిష్కారణమైన ద్వేషం పుట్టిద్ది. ఆ ద్వేషం మనల్ని నిందపాలు చేయడానికి ఇష్టపడిద్ది, మన క్యారెక్టర్ని అవమానపరచడానికి ఇష్టపడిద్ది ఆ ద్వేషం. అలాగా మనం అవమానాల పాలైనప్పుడు, నింద పాలైనప్పుడు మనం ఏం చేయాలి, ఎలా స్పందించాలంటే దేవుని వాక్యం ఎలా చెప్తుంది చూడు. ఆ మాట చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించండి, ఆనందించండి. సంతోషం బయటికి వ్యక్తం చేసేది, ఆనందం ఆత్మలో కలిగేది. ఏమండి, బాగా ఆనందం ఎక్కువైందనుకో లోపల కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి.
సంతోషమేమో గంతులేసిద్ది. ఏమండి? ఆనందమేమో లోపల లోపల కలిగేది. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అది ఇలాగున వారు నిందతో అతడు నింపబడవలెను, కొట్టువాని తట్టునకు తన చెంప తిప్పవలెను. యేసయ్యకి మాత్రమే సంబంధించిందా? ఆయన పిల్లలంగా మనకు కూడా సంబంధించిందా? ఆయన శ్రమ పడిన ప్రకారం మనం కూడా ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో తోడి సమాన వారసులము. ఇప్పుడు యేసయ్య పొందినటువంటి ఆ ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించాం. యేసయ్య పొందిన ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించామండోయ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రేపు యేసయ్యతో పాటు మనం కూడా కూర్చొని ఏలబోతున్నాం. పాటలు పాడతారు కదండి, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, నీ కై జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, స్తుతిగోత్రము సింహమా. పాట తెలుసుగా, పాటలో చివరి మాట తెలుసుగా, ఏంది? నీ వారసత్వమునకై నా జయము కోరింది. జయించిన వాణిని జయించి నేను నా తండ్రి సింహాసనమందున్న ప్రకారము జయించిన వాణిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యతో పాటు కలిసి ఏలాలని ఆశ ఉన్నప్పుడు మరి యేసయ్య పడ్డ వాటిలో కొన్నన్నా పడాలిగా తమ్ముడు, చెల్లి, కొన్నన్నా పడాలిగా. నాకు అసలు ఏ నొప్పి తగలకూడదు, డింగు మనిపోయి సింహాసనం మీద కూర్చోవాలి. వైసా కైసా హోతా, వైసా నై హోతా. నాకే నొప్పి తగలకూడదు, నేను మాత్రం ఎగిరిపోయి ఎక్కి కూర్చోవాలి పైన. నడవదు అట్లా. యేసయ్య బాటలో కానీ మనం ప్రయాణం చేసేటట్లయితే కొన్నైనా, కనీసం కొన్నైనా మనం ఫేస్ చేస్తాం. ఇది రుజువు, ఇది రుజువు. ఆయన శ్రమ పొందిన ప్రకారం మనం కూడా ఆయనతో పాటు శ్రమను అనుభవించిన ఎడల ఆయనతో పాటు ఏలుదము అన్నాడు. అంటే మనం ఏలే ఘట్టం ఉంది. ఎక్కడుందా వచనం? 3 అంకెలు లెక్క పెట్టేసరికి చెబుతారా? దమ్ముందా? ఏమో ఏడుందో అద్దుగో. రోమా 8:34. 8:34 అది లేదే. ఎనిమిది 34 రోమా శిక్ష విధించువాడెవరు? క్రీస్తు యేసే. ఆ మాట ఉంటుంది తమ్ముడు 8:34. అది కాదు. 2 తిమోతి 2:12 అంట చూడు. అన్నోళ్ళు చెప్పారా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతుము. రైట్ 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 రైట్. ఏలుదము అనే మాట గమనించారా? సహించిన వారమైతే అంటే ఏం సహించినా శ్రమలను, క్రీస్తు నిమిత్తము శ్రమలను, నిందలను, అవమానాలను, బాధలను, హింసలను సహించిన వారమైతే అబ్బబ్బో అసలు నాకే నొప్పి తగలకూడదు, నాకున్న కష్టాలన్నీ పోవాలి, నాకు ఎక్కడెక్కడన్నీ రావాలి. మరి అంతే. నేను యేసుప్రభు నమ్ముకున్నా, మరి పండగ చేసుకోవచ్చు. యేసుప్రభు నేను నమ్ముకున్నానంటే కొంతమంది అదే బిల్డప్. యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభా నీ దగ్గరికి వచ్చా పండగ చేసుకో. నేను రావటం అంటే మామూలు మాట కాదులే. యేసుప్రభా నేను రావటం అంటే మామూలు వ్యాపారం కాదు, వచ్చాలే పండగ చేసుకో. ఎవరు పండగ చేసుకోవాల్సింది? నువ్వు వచ్చావు పెద్ద అని ఆయన పండగ చేసుకోవాలా? నిజ దేవుడు నిత్య జీవము నిచ్చువాడి దగ్గరికి నువ్వు వచ్చావు, నువ్వు చేసుకోవాలి పండగ.
లేకపోతే బతుకంతా దండగే. నాకే నొప్పి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, నేను యేసుప్రభు సింహాసనం ఎక్కి ఏలాలి. నో, కుదరదు అట్లా. మనం ఏలుదము అన్నాడు. ఏలుదము అంటే పరిపాలిస్తామన్న మాట అండి. చూశారుగా, కళ్ళారా చూశారుగా. అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో నూతన యెరూషలేము పట్టణంలో మనల్ని ఉంచి అక్కడి నుంచి దేవుడు సమస్త విశ్వాన్ని ప్రభు ఏళ్తాడు. ఆయనతో పాటు కలిసి మనం కూడా ఏలుదుము. ఏలుదుము అంటే ఏలేవారు ఎవరండి? ఏలికలు. ఏలికలు అంటే ఎవరండి? రాజులు. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా, శుద్ధైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, శుద్ధైన ప్రజలుగా, నీ కొరకే జీవించుట నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను రాజు అని పిలిచాడు అబ్బాయి దేవుడు. ఇప్పుడు తట్టెడప్పులు ఉన్నా సరే, ఏంది, తట్టెడప్పులు ఉన్నా సరేనబ్బాయి, ఆయన నీకు ఇచ్చిన టైటిల్ మాత్రం కింగ్. ఆయనేమో కింగ్ ఆఫ్ కింగ్స్. మనమందరం రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజులు అన్నాడు, రాణులు, మహారాణులు. ఎవరు? నేనా? అనవాకు, వెనక్కు చూస్తున్నారు కొంతమంది. ఎవరు? నేనా? మహారాణివి నువ్వు. ఏ మహారాణు? ఏమయ్యా, ముందు ఈ అప్పులు తీరేటట్టు చూడ. ఏం మహారాణు? ఏమోనయ్యా, మా ఇంట్లో దుర్మార్గుడు మారేటట్టు చూడయ్యా. నా పని నిజంగా రాణిలాగానే ఉంది నా పని. నేను చెప్పింది జోక్ అనుకోవద్దు, పక్కా నిజం. నేను చూపించి మాట్లాడుతున్నా. ఏలుదురు అన్నాడు. ఏలేవాళ్ళు ఎవరు? రాజులా కాదా? ఏలేవారు ఎవరో? రాజులు, రాణులు. అవునా? కందాకే రాణి. ఆడవాళ్ళు కూడా రాజ్యాలు వేయలేరండి. ఇందిరాగాంధీ పరిపాలన చేయలే. మీరు తక్కువ వాళ్ళు కాదు. నిన్న చాలాసేపు ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడాను నేను. మరి ఆదాంకి గుండె ఉందా? ఆదాంకి పండు తెంచడానికి పోయి తెంచి తీసుకొచ్చి తిని పెట్టేసింది కూడా. గుండె ఏందనుకున్నాం మరి? సామాన్యం అనుకునేది ఆడవాళ్ళు అంటే. గ్రేట్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పండు చూస్తూ ఉన్నాడో, తినే దమ్ము లేదు. ఊరగా చూస్తే వచ్చి ఏమైతే ముందు కానీ. ఎంత గుండె అండి? పెద్ద గుండె కదా లేడీస్ది. మళ్ళీ బిల్డప్ పెట్టిస్తారు. అమ్మో, అసలు తెగ భయపడతాడు. దేవునికి స్తోత్రం. తన ఇంట తిరిగేటువంటి ఆ నడకే ఒక స్త్రీ రోజులో తిరిగేటువంటి నడక 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచిద్దంట ఒక రోజులో. కావాలంటే కనుక్కోండి, నేను చెప్పేది నిజమో కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు కన్న బిడ్డే, నీ కన్న కొడుకు, కన్న కూతురు, ఒక రోజు మొత్తం పోయి నువ్వు, రోజు మొత్తం కాదు, ఒక గంట సేపు ఎత్తుకో. నీకు దమ్ముంటే ఎత్తుకోగలుగుతావా? కానీ వాడిని రోజులు మోసిద్దా అంతున్నా. అవునా? నీకు దమ్ముంటే పోయి నువ్వు అత్తగారింటి కాడ కాపురం చేయపో. మరి నీ వల్ల ఇద్దా? గుండె సరిపోయిద్దా? ఇప్పుడు వాళ్ళు ఏదో వేరే దేశంలో ఉన్నారు అనుకో, నువ్వు పోయి బతకగలవు అక్కడ? పుట్టిండి వదిలిపెట్టి, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళగలవా? వెళ్ళలేవు. అది ఆడమని చూడు. వేరే దేశమైనా వేరే రాష్ట్రమైనా సరే
అక్కడ జనం కొత్తోళ్ళు, ప్రాంతం కొత్తది, మనుషులు కొత్తోళ్ళు, కుటుంబం కొత్తది, అయినా సరే మొత్తం నూతనమైందైనా సరే గుండె. మెచ్చుకుంటున్నానండి, చప్పట్లు కొట్టండి కాస్త, మిమ్మల్నేనండి మెచ్చుకుంటున్నాను. మరి పండు తెంపటం ఆదా వల్ల అయిందా? అడగాల, మీరు నిలదీయాలా. మేము సాధించింది ఆ విజయాన్ని అని చెప్పాలా మీరు. ఏ విజయం? దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారు సడన్గా? ఆడవాళ్ళు వచ్చారు ఏంది? మహారాణులు అన్నకాడ నమ్మరేమో అని. అసలు మాకంటే మీరే రేపు పైన ఉంటారేమో డౌట్ నాకు. ఎందుకంటే యేసయ్యని మీరు ప్రేమించినంత ప్రేమించట్లా మేము. అదే ఇప్పుడు నా డౌటు. నిజమమ్మా. మొదటి వారు కడపటి వారు మొదటి వారు అన్నది ఇక్కడ కూడా వర్తించిద్దేమో అని డౌట్ నాకు. ఒకవేళ కొంపదీసి మీరు ఏదన్నా పై స్టేజ్లో ఉంటే నన్ను గుర్తు చేసుకోండి. శాలేమన్నా సరేలే, నువ్వు రా, నా దగ్గర పని చేయను. మరి తృణీకరించవాకులే, పరలోకంలో బాగుంటుందో. కానీ ఖచ్చితంగా మాకంటే ఉన్నత స్థితిలో మాత్రం ఉంటారనేది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే మా భక్తి అంతా పైనే ఉంది, కానీ లేడీస్ భక్తి మాత్రం గుండెల నిండా ఉంది. మొదట తేడా పడినా తర్వాత యేసయ్యనంతగా హత్తుకున్నది స్త్రీలేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్త్రీల ప్రేమే వేరని దావీదు చెప్పేశాడు. యోనాతానా, నా సహోదరుడా, నా ఎడల నీవు చూపిన ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది అన్నాడు. అంటే స్త్రీల ప్రేమ గొప్పదని. గొప్పదండి. అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఏముంది? దేవుడి ప్రేమ తర్వాత ఎవరి ప్రేమ? అమ్మ ప్రేమే. నాన్న ప్రేమ అనడో. నాన్న ప్రేమ లోపలే, బయటికి మాత్రం సీరియస్ మెయింటెనెన్స్ ఉంటుంది, బిల్డప్ అని. అమ్మ అట్ట కాదు. అమ్మ ప్రేమ బయటపడే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. ప్రియులారా, స్త్రీలను ఏం తక్కువ అంచనా వేయొద్దు. స్త్రీలు కూడా రాణులై పాలిస్తారు. యేసు ప్రభుతో మన ఇరువురు ఉంటాం. మీరు ఆడవాళ్ళు పండి పక్క పండి అనడో, పండి అనడో. నా పిల్లలారా అంటాడు, నా బిడ్డలారా రండి అంటాడు. మీరందరూ కలిసి ఏలాలి. మరి అందరం కలిసి రేపు ఏలాలంటే ఇప్పుడు సహించాలట. రేపు యేసుతో కూడా ఏలాలి అంటే ప్రస్తుతం కొన్ని సహించాలి, కొన్ని భరించాలి, కొన్ని తట్టుకోవాలి, కొన్ని తాళుకోవాలి. అందులో ఒకటి నిష్కారణంగా నిందల పాలవటం. స్తోత్రం, స్తోత్రం. నిష్కారణంగా హింస పాలవటం. ఒక్కొక్కడికి మనం ఏం చెయ్యం, కానీ మన ఉద్యోగానికి ఎసురు పెడతాడు వాడు. ఒక్కొక్కడికి మనం ఏం చెయ్యం, కానీ పక్క వాళ్ళకి, పైన అధికారులకి మన మీద బ్యాడ్గా చెబుతుంటాడు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఇటు చూసి సునకానందం పొందుతూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు వీడు ఇట్లా అని అర్థం కాదు. అవునా? మనకు వచ్చేవాటిని పని కట్టుకొని పోయి ఇచ్చేవాడికి చెప్పి చెడగొడతాడు. తగిలిందా మీకు అక్కడక్కడ ఇట్లా? అంటే నువ్వేదో ఇబ్బందిలో ఉన్నా, అవతలోడు హెల్ప్ చేస్తా అన్నాడు. ఇంకొకడు పని కట్టుకొని పోయి వాడికి ఇస్తున్నావా? తిరిగి వస్తాయా? పొరపాటును కొట్టావా అని ఈడు పని కట్టుకొని ఛార్జీ పెట్టుకొని మరి పోయి చెప్పిపోతాడు. అది తెలిసి అల్లాడిపోతాను. వీడికి నేనేం చేశాను, ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు వీడు అండి? అర్థం కాదు. కొన్ని మనం ప్రయత్నం చేస్తే పని కట్టుకుని చెడగొడతారు. ఎందుకు ఇలా జరుగుద్ది? ఎందుకు నా విషయంలో ఇంత కక్ష పెట్టారు? ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, అది సాతానుకు నచ్చలా. నువ్వు జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచావు, అది సైతానుకు నచ్చలా. అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీకు శత్రువులుగా మార్చి పడేశాడు. వాళ్ళు నీ పతనాన్ని కోరుకునేటట్టు చేశాడు. అయితే గుర్తుపెట్టుకో, అది ఆట్టే కాలం సాగదు. ఆట్టే కాలం సాగదు. అది ఒక దశలో వాళ్ళు గెలిచినట్టుంటారు, ఒక దశలో వాళ్ళు సాధించినట్టుంటారు, కానీ చివరికి నీ నిందల పర్వం అంతా ఆశీర్వాదాల మూటగా మారిపోయింది. అయితే దానికి ముందు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యేసు బాటలో నడుస్తున్న నువ్వు నిందతో నింపబడాలి. ఇది జిలాగు పనులు చేసి తెచ్చుకునే నింద కాదు, దేవుని నిమిత్తమైన నింద.
ఇప్పుడు నాకుందా లేదా? మీలో ఎంతమందికి తెలుసు దేవుని నిమిత్తం నేను నింద పొందుతున్నాను అన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్లియర్గా అర్థమవుతుందిగా. నా మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులకి నాకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? వాడేమన్నా నా బామరిదే? కాదు కదా. ఇప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళు ఏమన్నా నాకేం బామర్దులా? పోనీ దాయాదులా? ఆడెవడో నేనెవడో, ఆమెవరో నేనెవరో, అతడెవడో నేనెవడో. కానీ ఎందుకు పని కట్టుకొని? క్రీస్తు నిమిత్తమైన నింద, అది నాకు అధిక ఫలమునివ్వడానికి కారణమవుతుంది. మరి ఇప్పుడు యేసు నింద పొందాడు, ఇప్పటికీ పొందుతానే ఉన్నాడు. ఆయన బిడ్డగా నేను నింద మోస్తానే ఉన్నాను. మరి నాతో పాటు నీకు తప్పదు కదా. మరి ఎందుకు? ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెడితే, ఎవరన్నా ఏదన్నా నిందిస్తే, ఏదన్నా ఒక చిన్న మాట నీ గురించి తెలిస్తే వెంటనే లో బీపీకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నీరసం రోగి అయిపోతున్నావు? ఎందుకు నిరుత్సాహపడిపోతున్నావు? ఎందుకు సావా బతుక అంటున్నావు? ఇంత మాట నా మీద కల్పించారు బాబోయ్, నేను ఇక బతకనాను ఎందుకు అంటున్నావు? నా జీవితం ఏమైపోవాలని ఎందుకు వాపోతున్నావు? దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది, నీవు నాతో కూడా ఏలాలి అంటే నాతో పాటు సహించాలంటే వాటిలో మొట్టమొదటిది నింద, హింస. మిమ్మల్ని హింసించేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడని చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడు? మిమ్మల్ని బాధ పెట్టేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడట. అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తాడో చూడిక, ఎంత అంకితమై ఇబ్బంది పెడతాడో చూడు. ఇంకా సరిగ్గా రాలా హింసలు, వచ్చినప్పుడు తేలిద్ది ఒక్కొక్కళ్ళ విశ్వాసం. ప్రియులారా, మనము సిద్ధపడి ఉండాలి. అది పాఠం ఈరోజు. ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. నిందలతో నింపబడాలి. పైన ఏమన్నాడు? కొట్టువాని తట్టునకు చెంప. శ్రమల కొరకు సిద్ధపడాలి. శ్రమలతో కూడా, శ్రమలలో నింపబడటానికి కూడా సిద్ధమవ్వాలి. నిందల పాలవటానికి కూడా సిద్ధపడాలి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన వీచినావు, సింహాల నోళ్లను మూసినావు. సింహాసన వీచినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవునికి మహిమ. ఈ శ్రమలతో నిందలతో నింపబడి తట్టుకోవాలి అంటే, వీటితో నింపబడి తట్టుకోవాలి అంటే ముందు అభిషేకంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అర్థమైందా? దేంతో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని జ్ఞానముతో నింపబడాలి. మనం నింపబడవలసిన సంగతులండి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకే దేవుని వాక్యంలో చెప్పాడు, ఆత్మ పూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడండి అని. యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తరువాత శ్రమలు విస్తరించినయా, పొందక ముందు విస్తరించినయా? రైట్.
పొందక ముందు తండ్రి చిత్తం నెరవేరిందా? కంప్లీట్గా. పొందిన తర్వాత నెరవేరిందా? ఏమంటే యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి యోర్దాన్లో బాప్తిస్మం పొందిన తర్వాత శ్రమల పర్వం స్టార్ట్ అయింది. ఆ 30 ఏళ్ల పర్యంతం ఆయనకి శ్రమలు లేవు, ఆట్యకాలం శ్రమలు లేవు. చక్క పని చేశాడు, రొట్టంగం పని చేశాడండి, చక్క పని చేశాడు. ఆ మధ్యతరగతి కంటే కింది కుటుంబం, పేదరికం ఉన్న కుటుంబం, మరియమ్మ కుటుంబం. ఆయనకి ఇంచుమించు 18 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి యోసేపు చనిపోయాడనేది చరిత్రకారులు చెప్పే విషయం. మరియమ్మ భర్త యోసేపు చనిపోయాడని చెప్తారు. అంటే యేసయ్యకి 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి, అంటే అంతకు ముందే తండ్రితో కూడా కలిసి ఆ చెక్క పని నేర్చుకున్నాడు. ఇక ఆయన చనిపోయిన తర్వాత ఇక ఆ చెక్క పని చేసి తల్లిని, తోడబుట్టినటువంటి 4 తమ్ముళ్ళని, ఒకరికంటే ఎక్కువైన చెల్లెళ్ళని మొత్తాన్ని బతికిచ్చాడు ఆయన. యేసయ్యే. యేసుప్రభు అన్నీ చేశాడండి. ఫ్యామిలీ బడ్డెను కూడా మోసాడు ఆయన, కుటుంబ బాధ్యతను కూడా నెరవేర్చాడు ఆయన. ఇంచుమించు 30 ఏళ్ల ప్రాయం వచ్చిందాకా చేశాడు. ఆయనకి యేసయ్యకి 30 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి మన భారతదేశపు లెక్క ప్రకారం తన తోడబుట్టిన వాళ్ళందరూ మేజర్లు అయ్యారు. అర్థమైందా? ఆయన తర్వాత మరో 6 అనుకోండి. యాకోబు, యోసేపు, సీమోను, యోధా 4 ఆయన తర్వాత పుట్టినోళ్ళు మరియమ్మకి. తర్వాత ఒకరికంటే ఎక్కువ మంది, ఎందుకంటే సోదరి మణులందరూ అన్నాడు అక్కడ. అంటే ఒక 2 ఉన్నారు అనుకుందాం, మొత్తం కలిపి 6 అనుకుందాం. యేసయ్య తర్వాత మరియ గన్న సంతానం ఒక 6 అనుకుంటే, యేసయ్యకి 30 ఏళ్ళు వచ్చేటప్పటికి తర్వాత పుట్టినటువంటి వానికి ఎంత వచ్చి ఉండాలి? కనీసం 2 సంవత్సరాల తర్వాత పుట్టారు అనుకుంటే, 2 ఏళ్ళకి సంతానం అనుకుంటే, యేసయ్యకి 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన తర్వాత పుట్టిన వాడికి 28 వచ్చి ఉండాలి. తర్వాత వాడికి 26, తర్వాత వాడికి 24, అవునా? తర్వాత ఆడపిల్ల 20, తర్వాత ఆడపిల్ల 18. సో టోటల్గా మొత్తం మేజర్లు అయిపోయారు. యేసుకు 30 వచ్చేటప్పటికి తన ఫ్యామిలీలో తన తోడ పుట్టిన వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు. అంటే వాళ్ళని పెద్ద చేసిన దాకా తన బాధ్యత నెరవేర్చి ఆయన 30 ఏళ్ల ప్రాయంలో సేవకు వచ్చాడు. సో అంతకుముందు ఆయన సామాన్యుడిగా ఉన్నాడు, చెక్క పని చేసుకుంటా ఉన్నాడు కనుక పని చేస్తాడు. అదే కష్టం. ఈరోజు నువ్వు నేను కడుపు నింపుకోవడం కోసం పని చేస్తున్నామే, అంతవరకే కష్టం. కానీ ఆ తర్వాత కదా రకరకాల శ్రమలు అనుభవించింది. అవన్నీ అనుభవించడానికి ప్రభువుకి అభిషేకం తోడ్పడింది. ఆ శ్రమలన్నీ తట్టుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ యేసయ్యకు సహకరించాడు. అందుకే బాప్తిస్మం పొందిన వెంటనే బజార్లమిటి బోల యేసయ్య. బాప్తిస్మం పొందిన తరువాత నేరుగా అరణ్యానికి వెళ్ళాడు. ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను. అక్కడ 40 దినములు ఉపవాస ప్రార్థన చేశాడు. ఒక సామాన్యుడిలాగానే తాను దేవుడై ఉండి ఆ దేవత్వపు మహిమను అక్కడే వదిలిపెట్టి నరుడుగా భూమి మీద పుట్టి ఏమీ లేనివాడు భక్తి సాధనతో అన్నీ పొందుకున్నట్టు యేసు ప్రభు 40 రోజులు ప్రార్థన చేసి ప్రత్యేక ప్రార్థనలో గడిపి సాతాను శోధనలను 3 ఎదిరించి ఆత్మ బలముతో నిండిన వాడై గలిలయకు వచ్చిందని లూకాసు వార్త 4వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. 4:1 నుంచి చదువున్నాను ఫస్ట్. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అది అయిపోయింది కదా. ఆ శోధన అయిపోయిన తర్వాత 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ బలముతో నింపబడ్డాడండి. ఆ నింపబడ్డ తర్వాత ఇక ఎన్ని నింపబడిన వాటిని తట్టుకోవడానికి శక్తి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 రోజులు ఒక్కసారే ప్రార్థన చేసి ఇక లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేయలేదా? దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. కరుణాపీఠం చేరవే.
అందులో చివరి చరణం ఏంటో తెలుసా? ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు. కరుణ పీఠము చేరరే, దేవుని కృప శరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆ ఆత్మ బలముతో నిండిన వాడై వీటన్నిటినీ సహించాడండి. ఇప్పుడు వాటన్నిటినీ సహించాలంటే, ఆ నిందలతో శ్రమలతో నింపబడిన మనం వాటిని సహించాలంటే ముందు ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ మనలో ఉండి ఆ బలాన్ని మనకిస్తే, ఆ జ్ఞానాన్ని మనకిస్తే, అప్పుడు ఎప్పటికప్పుడు ఎదురయ్యే వాటిని సమయోచితంగా ఆలోచించుకొని వాటిని దాటుకొని ఆనందంగా ముందుకు సాగగలుగుతాం. లేకపోతే కోరబడిపోతాం. దుష్టుడు మన మీదికి తెచ్చేటువంటి దాడులన్నిటిని బట్టి కూలబడిపోతాం, కుప్పలా కూలిపోతాం. అది జరగకుండా వాటిని అధిగమించి ముందుకు సాగాలంటే ఆత్మ బలముతో నింపబడాలి, ఆత్మ జ్ఞానముతో నింపబడాలి. స్టెఫను ఈ రెండు నింపుకున్న వ్యక్తట. స్టెఫను ఈ రెండింటితో నింపబడ్డ వ్యక్తట. ఒకసారి అపోస్తల కార్యములు 6వ అధ్యాయం తీసుకొని చూడు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. వాళ్ళు చెబుతారు, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పరిమనాసు. ఓకే, స్టెఫన్ ఉన్నాడు అందులో. విశ్వాసముతో నిండుకున్నాడట, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడట. అంతేనా? 8వ వచనంలో కృపతోనూ బలముతోనూ నిండుకున్నాడట. అంతేనా? ఇక్కడ చూడండి 10వ వచనం చూడు. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది కదా. ఏమండి, ఏమని చెప్పారు అపోస్తలులు 6వ అధ్యాయం 3వ వచనంలో? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచుకోండి అంటే, ఆ 7 స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు. ఇక్కడ దేనితో వాళ్ళు నింపబడ్డారో మనం వాటన్నిటితో నింపబడాలి. తెలుసుకోండి, గుర్తు రాసుకోండి. చాలా ఉన్నాయి అక్కడ నింపబడాల్సిన సంగతులు. విశ్వాసముతో నిండుకోవాలట. ఏమండి? ఆత్మతో నిండుకోవాలట, కృపతో నింపబడాలట, బలముతో నింపబడాలట, జ్ఞానముతో నింపబడాలట. మనం ఎన్నిటితో నింపబడాలో, ఎన్నిటితో మనల్ని నింపాలని దేవుడు చూస్తున్నాడో ఈరోజు మనకి కనువిప్పు కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపతో నిండుకోవటం అంటే ఏంటో తెలుసా? కృపతో నిండుకోవటం అంటే దేవుని కృప మీద ఆధారపడటం మాత్రమే కాదు, ఎదుటివారి ఎడలో కూడా కృప చూపుటకు. మనం దేవుని దగ్గర నుండి కృప పొందటమే కాదు, దీనుల ఎడలో కూడా మనం కృప చూపాల్సి ఉంది. కృప మనం కూడా చూపించవచ్చండి. అర్థమైందా? అయోగ్యులమైన మన పట్ల దేవుడు చూపలా కృప, అలాగే అనర్హులైన వారు మన ఎదుటికి వచ్చినప్పుడు వారి ఎడల మనం కూడా కృప చూపబద్ధులమై ఉన్నాం. అలాంటి కృపతో నిండుకున్నవాడట స్టెఫను. దేవుని కార్యాలను సాధించడానికి బలముతో నిండుకున్నాడు, బలహీనుడుగా లేడు. హల్లెలూయా. దేంతో నిండుకున్నాడు? బలముతో నిండుకున్నాడు, వాక్య జ్ఞానముతో నిండుకున్నాడండి.
నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము, నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇక నా జీవము. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పినటువంటి వీటితో కానీ మనం నింపబడితే ఇక దేంతో నింపబడ్డా మనం చెలించం. ఇక జ్ఞానంతో నింపబడాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే పాడుకున్న నీ వాక్యమే ఇక నా జ్ఞానము, ఇలా నా జ్ఞానము అని. స్టెఫను నిండుకున్న జ్ఞానం ఏ జ్ఞానమయ్యా? వాక్య జ్ఞానం. నేను చెబుతున్నా, లోకం నిన్ను తిక్కలోడు పిచ్చోడు అనొచ్చు, లోకం నిన్ను తిక్కలది పిచ్చిది సోద్ది అనొచ్చు. నువ్వు బైబిల్ చదువు, మళ్ళా బైబిల్ చదువు. నువ్వు అడిగితే అవతల వాళ్ళకి సౌండ్ ఉండదు. నిన్ను పిచ్చిదన్నోడిని ఒక ప్రశ్న నువ్వు, వాడు జుట్టు బీక్కపోతే అప్పుడు అడుగు. అంత జ్ఞానం వచ్చింది వాక్యం చదివితే. నువ్వు దీనికోసం నువ్వు ఏదో యూనివర్సిటీలు తిరగాల్సిన అవసరంలా, లేకపోతే కాలేజీలు తిరగాల్సిన అవసరంలా. దేవుని వాక్యాన్ని మళ్ళా విను, చదువు విను. నంబర్ 1 జ్ఞానంతో నింపబడతావు. అది కూడా ఇక్కడ భూలోకం చాలదు నీ జ్ఞానానికి. అంతే, అంత శక్తి ఉంది వాక్యంలో. ప్రతి దానిలో పారదర్శకంగా ఉంటావు, క్లియర్గా ఉంటావు, నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, నీ అడుగులు ఒక పద్ధతిని అనుసరించి ఉంటాయి దేవుని వాక్యంతో నింపబడితే. ఇప్పుడు దేవుని వాక్యంతో నింపబడ్డాను కనుక నేను ఎవరు ఏ మాట అంటే ఎలా స్పందించాలో జాగ్రత్త పడ్డా. లేకపోతే గొడ్డలు దించుకుపోయానా పర్రమని. అర్థమైందా నేను మీకు చెప్పింది? ఇప్పుడు కాదు, 300 మంది సంఘం ఏర్పడిన దగ్గర నుంచి నా మీద ప్రచారాలు స్టార్ట్ అయినాయి. 300 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో చిలకలూరుపేట పట్టణంలో, ఇక స్టార్ట్ చేశారు నా మీద ధ్వజం. ఇళ్ళంబడి తిరిగి చెప్పారా, ప్రసంగ వేదికల మీద మాట్లాడారా, టీవీలలో మాట్లాడారా, డైరెక్ట్గా పేరెత్తి మాటలు పడటం, నిందలు పడటం, అవమానాలు పడటం నాకు కొత్త కాదు. ఏమండి, ఒకసారి ఓ చెల్లి ఫోన్ చేసింది, ఎవరో ఒక ఆమె నీకు కేజీ బంగారం ఇచ్చిందంటగా అన్నయ్య అని. 1/4 కేజీ ఇచ్చి 30 కేజీ నువ్వే తీసుకెళ్ళాం, ఏడుందో చూపిద్దురా అని పిలిచా. దేవునికి స్తోత్రం కలిగినగా. నాకు ఒక్క 1/4 కేజీ అమ్మ, 30 కేజీ నువ్వే తీసుకుపో, దా ఏడుంది, ఏడబెట్టాందా, నీకెవరో అట్టిచ్చారంటగా. ఏమండి, నవ్వుతా తీసేసుకున్న అన్నీ రకరకాల మాటలు, దారుణమైన దూషణ మాటలు. కానీ ఏ మాట నా మీద వచ్చినా నాకు వెంటనే ఆవేశం రాగానే వెంటనే దేవుని జ్ఞానం ఏం చేసిద్దో తెలుసా? రే ఆగురా, ఏంది ఆవేశపడుతున్నా, బట్టలు దించుకుంటాయింది అనని అన్నోళ్ళు అంటా ఉంటాయి. నేను నిన్ను గన్నపరుస్తా. నువ్వు రివర్స్ అయ్యి ఒక్క మాట మాట్లాడినా నీ ఫలం పోయిద్ది. ఆ దేవుని వాక్యం చెప్పిన సత్యం అది. నువ్వు రివర్స్ అయ్యి ప్రతిస్పందించి తిరిగి ప్రతిదోషణ ఒక్కటి చేసినా నీ ఫలం పోయిద్ది. నా నిమిత్తం కదా నువ్వు మాటలు పడుతుంది, నీకెందుకు, నువ్వు మెల్లకుండా అననిరా అనేవాళ్ళు అన్నీ. నిన్నెవరన్నా అడిగితే వాళ్ళకి చెప్పు సమాధానం. ఇలా అంటున్నారు కదా, మరి ఏంటి సంగతి, నిన్ను అడిగితే అప్పుడు వాళ్ళకి చెప్పు సమాధానం. నా పిల్లలకు తెలుసులేరా నువ్వేందో నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను, చూపించాల్సిన వాళ్ళకి చూపించాను, వదిలేసి డోంట్ వరీ. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని రకాల ప్రచారాలు జరిగినా, ఎంత దారుణమైన అబద్ధ ప్రచారాలు జరిగినా చిరునవ్వుతో దాటిపోగలుగుతున్నా. దేవునికి మహిమ. అందుకే ఎదుటోళ్ళని కూడా ఓదార్చగలుగుతున్నా, పాటల రూపంలో, వాక్యం రూపంలో. ఎందుకు? నేను ఫేస్ చేశాను, ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, కంట్రోల్ చేశాడు. కాబట్టే
తర్వాత ఆ ఆశీర్వాదాలు కూడా ఎలా ఉంటాయో అనుభవించాను. అవతల వాళ్ళు నిందిస్తూ ఉంటే మరి దేవుడు ఎలా హెచ్చిస్తూ ఉంటాడో, దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ ఉంటాడో అవన్నీ ప్రాక్టికల్గా అనుభవించాను. అందుకే పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, అవమాన పర్వాలు ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఎందుకు ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. మరి ఈ మాటలు ఎట్ట వస్తాయి? అనుభవితే వస్తాయి, ఆ బాధలు పడితే వస్తాయి. పడతనా వీటితో నింపబడడానికి ముందు కాస్తో కూస్తో వాటితో నింపబడటానికి అవకాశం ఇచ్చాడు యేసయ్య. వేటితో? పరిశుద్ధాత్మతో, దేవుని జ్ఞానంతో, కృపతో, బలముతో, కాస్తో కూస్తో నింపాడు. కాబట్టి ఈ నిందల పర్వాన్ని తట్టుకోగలిగా, ఈ శోధనల పర్వాన్ని తట్టుకోగలిగా. విశ్వాసంతో కాస్తో కూస్తో నింపాడు కాబట్టి 5 సంగతులండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, కృపతో నింపబడాలి, బలముతో నింపబడాలి. ఈ 5 మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే. ఆయనే చేస్తాడు. ఆయన్ని వేడుకోవాలి. బలవంతుడైన దేవా నన్ను బలపరచు, వీటిని తట్టుకోవటానికి నాకు బలమి శక్తిని అని వేడుకోవాలి. ఇక్కడ అన్ని జనులు కూడా ఏడిపించారు. అన్యాయంగా ఏడిపించారండి. ఒకసారి వచ్చిన నిందకైతే ఒక నైట్ తెల్లారిన దాకా ఏడ్చా, 3 దాకా ఏడ్చా. ఎవరిని ఏం అనలేను, కొట్టలేను, తిట్టలేను, దూషించలేను. ఏమన్నా నేను దాడి చేశానా? మరి సేవకుడు యేసుప్రభు ప్రేమ అని మాటలు చెబుతున్నాడు, ఏం చేశాడు అంటారు కదా అన్ని జనులు. తట్టుకొని సహించడానికి దేవుడే ఆ క్షణాన బలాన్ని ఇచ్చాడు. నిష్కారణమైన నిందలు అయితే అవన్నీ పూదండలైనాయి నా దేవుని కృపతో. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, 5 సంగతులతో మనం నింపబడితే మిగిలిన 2 సంగతులు మనల్ని నింపినా మనకి ఏం కాదు. 5 సంగతులు ఏమిటి? పరిశుద్ధాత్మతో, జ్ఞానముతో, విశ్వాసంతో, కృప. వెంటనే తీర్పులు తీర్చేయకూడదు. తప్పు చేసిన వాళ్ళకి కృప చూపాలి. నువ్వేమో మోకాళ్ళేసి ఏ చిన్న తేడా అయినా పెద్ద తేడా అయినా ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి, కృప చూపు తండ్రి అని దీర్ఘాలు తీసి ప్రార్థన చేస్తావు. నీ ఎడలు ఎవడన్నా తప్పు చేస్తున్నావు, దీర్ఘాలు తీసి వాడితో వ్యాజ్యం ఆడతావు. దేవుడు అంటాడు, నన్ను కృప చూపమన్నా నువ్వు చూపవా కృప అంటాడు. నువ్వు కూడా చూపాలి కదా ఇతరుల పట్ల కృప. నువ్వు కూడా పోనీలే అనుకోవాలి కదా, నువ్వు కూడా దయ చూపాలి కదా. స్తోత్రం. అందుకే కృపతో నిండుకోవాలి. నువ్వు పై అధికారి అనుకో, కొంతమంది అధికారులు ఉంటారు, విశ్వాసులే, మళ్ళా పిశాసులేం కాదు, విశ్వాసులే అధికారులు.
అబ్బా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద సాగించుకుంటారు, మామూలుగా సాగించుకోరు. నేనుంటే అందుబాటులో చెబుతా, నువ్వు దేవుని బిడ్డవి నాయనా, అమ్మా నువ్వు దేవుని బిడ్డవి, అయ్యా నువ్వు దేవుని బిడ్డవి. మిగిలిన అధికారులు, పై అధికారులు, మిగిలిన లోకస్తులు కింద వాళ్ళ మీద సాగించుకుంటారు. నువ్వు సాగించుకోవద్దు. నీ కింద పనిచేసే అధికారులు ఒప్పుకోవాలా నిన్ను చూసి, ఏమని తెలుసా, ఇతడు నిజముగా దేవుని మనిషి, ఈమె నిజముగా దేవుని మనిషి అనాలి. సాగించుకోవటం కాదు, కృప చూపగలగాలి. లేకపోతే కష్టం కదండి. కృపతో నిండుకోవాలి. ఆఖరికి ఇంకొక మాట, ప్రేమతో నింపబడాలండి. ఆత్మతో నింపబడుట, దేవుని ప్రేమతో నింపబడుట, విశ్వాసంతో నింపబడుట, కృపతో నింపబడుట, బలముతో నింపబడుట, జ్ఞానముతో నింపబడుట. 6 సంగతులండి. ఇవన్నీ సేవకుడు విశ్వాసి అన్న భేదం లేదు. యేసుతో కూడా ఏలాలనుకుంటే ఫస్ట్ వీటన్నిటితో నింపబడినట్లు దేవుని పాదాలు పట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎండాకాలం సెగ దెబ్బకి వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏంది నాకు అట్నే ఉంది. అయినా సరే అగ్నికి అగ్ని తోడన్నట్టు మాట్లాడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో వీటి కోసం ప్రార్థన చేయాల్సిందే మీరు. దేవా నీ దాసుడు శాలేమన్నా అంతలా ఎండ సెగలో అల్లాడిపోతా చెప్పాడు ప్రభువా. నిజమే, ఈ 6 సంగతులు నాకు అవసరమే తండ్రి అని ప్రార్థన చేయాలా. నీ కృపతో నేను కూడా సమాజాన్ని ప్రేమించగలుగున్నట్లు, పోనీలే అనుకున్నట్లు, క్షమించగలుగున్నట్లు ప్రేమతోనూ కృపతోనూ నింపు ప్రభువా. కొద్దిగా ప్రేమ తక్కువగా ఉంది నాయన నా దగ్గర, కృప తక్కువగా ఉంది నాయన. నువ్వు కృపా సమృద్ధి గలవాడు, నీ బిడ్డగా నేను కూడా యేసయ్యను కృప చూపమని అడుగుతున్నావా లేదా? మరి ఆయన తర్వాత హోదాలోకి వచ్చే మనం కూడా కృప చూపొద్దు? చూపాలా లేదా? చెప్పరే. కృప చూపటం అంటే ఏంటి? ఓ సరేలే పోనీలే. కొంతమంది నన్ను అడుగుతారు, నువ్వు అతను ఎందుకు వదిలిపెట్టావు, ఆమెను ఎందుకు వదిలిపెట్టావు? మామూలు కాదు వాళ్ళు. ఓరే నాయన, మీరున్నట్టు నేనుంటే బాగానే ఉంటుంది, నా వల్ల కాదట. కృప. పోనీలే అబ్బా, పోన్లే అమ్మా, పోన్లేయ్యా, ఏం కాదు. కృప చూపుటలో ఆయన పొగట్టమే కానీ నువ్వు నేర్చుకోయింది. అదే నా పాయింట్. నువ్వు శ్రీమంతుడు కావు, పోనీలే అనుకోవు. ఎంతమందికి అర్థమైంది? ఏమనుకోవాలి? ఏం పోనీలే? మన ఎడల అపరాధం చేసిన వాడిని పోనీలేబ్బా అడిగి తెలుసు అంట. కానీ ఆ మనసు పుట్టాలండి, ఆ సైకాలజీ రావాలి. అప్పుడు దేవదూతలతో ఇంగి చూస్తారు నిన్ను. అచ్చం ఆయనలాగానే చేస్తున్నాడు ఈయన కూడా. యేసయ్యా నువ్వు కృప చూపినట్టే చూపుతున్నాడు ఇతరుల పట్ల, నువ్వు కలిగి ఉన్నట్టే ప్రేమ కలిగి ఉన్నాడు, నువ్వు కలిగి ఉన్నట్టే చింత కలిగి ఉన్నాడు, తన గురించి ఆలోచించుకోడు, ఏ పొద్దు ఇతరుల గురించే. ఏమిటయ్యా అంతా నీలాగానే ఉందే. మరి నా బిడ్డకి నా బిడ్డ నాలాగా ఉండక ఇంకొకరిలాగా ఉంటాడా? వాడు నా కుమారుడు, ఆమె నా కుమారి అంటాడు ఆయన. ఓకేనా? అది 6 మనలో వెలితి అవుతూ ఉంటాయి. వాటిని మళ్ళా నింపుకుంటూ ఉండాలి. ఒకసారి మనం నింపబడ్డ తర్వాత అవి అంతే ఉండవు, మళ్ళీ వెలితి అవుతూ ఉంటాయి. వాటిని మళ్ళా మనం నింపుకుంటూ ఉండాలి. ఇది చాలా కీలకం. ఈ 6 దేవుని పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు నన్ను నింపమని అడగాలి. ప్రేమ తరిగిపోతుంది, బలం తగ్గిపోతుంది ప్రభువా, కృప తగ్గిపోతుంది ప్రభువా, జ్ఞానం తరిగిపోతుంది నాయన నాకు అనుగ్రహించు అంటే, జ్ఞానానికేమో వాక్యాన్ని ధ్యానించమంటాడు, అభిషేకానికి కూడా వాక్యం ఉపయోగపడిద్దండి. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఇవన్నిటితో మనం నింపబడితే శ్రమలను సహించగలుగుతాం, హింసను సహించగలుగుతాం, నిందలను తల మొదలు అరికాలు వరకు నింపబడినా సరే తొణకం. దేవునికి స్తోత్రం. అలాంటి వారం అయి ఉంటేనే
ఆయనతో పాటు వెళ్ళగలం. ఇప్పుడు యేసయ్యతో పాటు వెళ్ళాలని ఉందా? ఎంతమంది కొంచెం చేతులు ఎత్తండి. ఇక ముగిస్తున్నా. ఇదిగో నిజంగా బైబిల్ మూసేస్తున్నా. ఇంకెక్కువ చెప్పాలి, మీ శక్తి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎంతమంది కొంచెం చేతులు ఎత్తలేదు? యేసయ్యతో పాటు వెళ్ళాలని ఉందా? ఏ లేదు. నిజమేనా? కహానియా? నిజమేనా? చూపించాంగా బైబిల్లో. ఆయనతో పాటు సహించిన వారమైతే ఏలుదము, ఆయనతో పాటు ఏలుదము. కన్ఫర్మ్. ఆట్యకాలం ఈ లోకంలో ఉండి మంది ఆ లోకం, నూతన యెరూషలేం మంది. అక్కడుండి విశ్వాన్ని ఏలుతాం. డౌట్ లేదుగా? రైట్. ఏలాలంటే ఆయనతో పాటు సహించాలి. ఏం సహించాలి? నిందలను, అవమానాలను, ఆటంకాలను, కఠిన శ్రమలను, హింసలను సహించాలి. సహించిన వారమైతే మరి సహించాలంటే ఏం కావాలి? వీటితో నింపబడి వీటిని సహించాలంటే ముందు ఆ 6 నింపబడాలి. ఓకేనా? ఓకేనా? ఇంకట్టయితే ఇంకేం, లేచి మోకాళ్ళ మీద నిలబడండి. కాస్తో కూస్తోనూ ఇప్పటికే పొంది ఉంటే ఇక ముందు కూడా దేవుని పాదాలు పట్టుకొని అడగాలి, ప్రార్థన చేయాలి. నాకు శక్తిని తండ్రి. ఇప్పటి వరకు సహించావంటే దేవుడి కృపను బట్టి కాస్తో కూస్తో నింపబడి ఉన్నావు. అందుకే తట్టుకోగలిగావు, లేకపోతే నీ వల్ల ఏదిగా. చాలా వరకు తట్టుకొని నిలబడగలిగావు అంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు నీకు. దేవుడు బలం ఇచ్చాడు, లేకపోతే నీ వల్ల ఏది కాదు. నువ్వు ఎదుర్కొన్న శోధనలు, నువ్వు ఎదుర్కొన్న వేదనల నుంచి తట్టుకొని నిలబడగలిగావంటే ఇప్పటికీ ఆయన నిన్ను తన కృపతో, బలముతో, ఆత్మతో, విశ్వాసంతో, జ్ఞానంతో, శక్తితో నింపి ఉన్నాడు. అందుకే గెలవగలిగావు. అందుకే కొంతవరకు నువ్వు తట్టుకోగలిగావు. ఇక ముందు కూడా వాటి విషయంలో నువ్వు సిద్ధపడాలంటున్నాడు, నింపబడాలంటున్నాడు. నీ ప్రేమతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు. నీ వలె ఇతరుల ఎడల కృప చూపటానికి నన్ను కృపతో నింపు. అడగండి. నేను కూడా కృప చూపాలి కదయ్యా. నిజంగానే నువ్వు శ్రీమంతుడు, ఇతరుల ఎడల కృప చూపావు, నేను కూడా చూపాలి కదా. దయ చూపాలి కదా, ప్రేమ చూపాలి కదా. నేను కూడా నువ్వు ఇతరుల బాధ్యతలు వహించినట్టు, భరించినట్టు నేను కూడా ఇతరుల బాధ్యతలు వహించాలి కదా. రేపు నీతో ఏలాలి కదా. నేను నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజమే, చిన్న వాటినే కొన్నిసార్లు అభ్యంతర పడుతూ ఆలోచనలో పడుతున్నాను. ఈరోజు స్పష్టంగా మాట్లాడా. నువ్వు సహిస్తేనే నాతో పాటు ఏలగలవని, సహించడానికి కావలసిన బలం కూడా నువ్వు నన్నే అడగాలని స్పష్టంగా మాట్లాడావు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మా అంతరంగాల్లో శిలాక్షరాలుగా ముద్రించి మమ్మల్ని నీ ప్రత్యేకమైన బలముతో, అభిషేకంతో నింపమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు పవిత్ర నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పైకి లేచి నిలబడదాం. మోకాళ్ళలోని దేవుణ్ణి అడగాల్సింది ఇవ్వండి. మోకాళ్ళలోని దేవుణ్ణి అడగాల్సింది వీటితో నింపమని అడగాలి. చిన్న చిన్న సమస్యలు దేవుని ముందు తీసుకెళ్ళి అవి తీర్చో అని మొత్తుకోవటం కాదు. ఇదిగో ఈ 6 నింపమని అడగాలి. ఇవి నిండి ఉన్నాయి అనుకో, నీలో ఆత్మ బలముతో ఈ లైన్లోకి వస్తావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ యేసులో ఉన్నాయి, ఇవన్నీ యేసులో ఉన్నాయి. మనలో కూడా ఉండాలి. రైట్. చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. అశోక్ ప్రార్థన చేస్తాడు. అందరు తలలో వంచి కళ్ళు మూయండి. దొంగ చూపులు చూడవాకండి. కళ్ళు మూయండి. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి వీడు ఎటుపోతున్నాడని చూస్తుంటారు. నిజంగా కళ్ళు మూయండి. దేవుడు మిమ్మల్ని నింపును గాక, నన్ను నింపును గాక, మనల్ని నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రములు, స్తోత్రములయ్యా.
ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు 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 కృతజ్ఞతలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలోనైనా నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు నాయన. మీ దాసుని వాడుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ అంత్య దినాల్లోనైనా మేము వేటి చేత నింపబడాలో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు నాయన. లోకంతో కాదు, లోక భోగాలతో కాదు, పాపపు ఆలోచనలతో కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలని, కృపతో నింపబడాలని, జ్ఞానంతో నింపబడాలని, వాక్యంతో నింపబడాలని ఓ అద్భుతమైన రీతిలోనైనా ఈవేళ మాతో మాట్లాడావు. నీకు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. నా దేవా, ఇదిగో ఈరోజు సంఘంగా మేము అడుగుతున్నామయ్యా, నీ కృపతో మమ్మలను నింపండి నాయన, నీ జ్ఞానంతో మమ్మలను నింపండి ప్రభువా, బలముతో మమ్మలను నింపండి నాయన, వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభువా, విశ్వాసంతో మమ్మలను నింపండి నాయన. నీ కృప సమృద్ధిగా మా ఎడల కురిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఒక స్టెఫను వలె నా దేవా, కృపను పొందుకున్న వారమై ఈ లోకంలో మేము బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ అంత్య దినాల్లో నాయన నీతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏలాలి అని అంటే నీలాగా సహించాలని, భరించాలని నా దేవా మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలయ్యా. అలాంటి జీవితం మాకు దయచేయండి అయ్యా. ఈ నిందల్లో, అవమానాల్లో, బాధల్లో, కన్నీళ్ళల్లో, అవరోధాల్లో, అపజయాల్లో దేవా నీ వల్లే భరించాలయ్యా, నీ వల్లే సహించాలయ్యా, నీలాగా బ్రతకగలగాలి ప్రభువా. అలా బ్రతకడం మా వల్ల కాదు ప్రభువా. నీ అభిషేకం మాకు దయచేయండి అయ్యా. నీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. నీలాగా బ్రతకడానికి కావలసిన ఆ గొప్ప కృప మా అందరికీ దయచేయండి ప్రభువా. మేము మానవ మాత్రులమయ్యా, మట్టి దేహంతో ఉన్నాం ప్రభువా. ఉండాలి అని అనుకుంటాం కానీ ఉండలేం ప్రభువా. నువ్వే కృప చూపునైనా మా ప్రార్థనలో కూడా నా దేవా ఇదిగో ఈ అంశాలను ఎత్తిపట్టి రోజు ప్రార్థించాలి ప్రభువా. ఆ కృపతో, బలముతో, శక్తితో నింపబడేంత వరకు నీతో పెనుగులాడే కృప మా అందరికీ దయచేయండి నాయన. నిందల్లో, అవమానాల్లో, ఆటంకాల మధ్యలో సాగుతున్న వాళ్ళతోనూ మాట్లాడావయ్యా. గొప్ప కృపను నీ కొరకు సిద్ధపరిచాను, వీటి చేతను నింపబడాలి, సింహాసనం ఎక్కాలి, నీ కొరకు ఒక గొప్ప దీవెన దాచి ఉంచాను బిడ్డ అని దేవా దైవజనులంగా మాతో మాట్లాడావు, పరిచారకులతో మాట్లాడావు, విశ్వాసులతో మాట్లాడావయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరుచుకొని రాకడ పర్యంతం వీటిని తలపోచుకుంటూ ఆ విధంగా బ్రతికే కృప నాకు, మాకు, మా అందరికీ దయచేయమని నీకే వందనాలు నాయన. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసునికి మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును ప్రసాదించండి అయ్యా. ఇంకా బలంగా వాడుకొనండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ఏ విషయాలైతే మనం విన్నామో వాటి కోసం ఈ రోజు నుంచి ప్రార్థనలో మొదలు పెడదాం. ఈ అంశాలను చేర్చి బలంగా ప్రార్థన చేద్దాం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాగనే ఏ ప్రాంతాల్లో అన్న తిరిగాడో స్టార్టింగ్లో చెప్పాడు. ఎంతమందికి గుర్తుంది? అటు శ్రీకాకుళం, ఒరిస్సా బోర్డర్ నుంచి పరిచర్యలు స్టార్ట్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పిలుపు ఉంది, పని చాలా ఉంది, పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు. ప్రార్థనలో దేవుని సేవకుల కోసం మీరు మొర్రపెట్టండి. తప్పకుండా ఆ అంశాల కోసం భారం కలిగి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేద్దాం. ఇందాక చెప్పిన విషయాలు మీ మనసులో పెట్టుకోండి. వాతావరణం కోసం కూడా ప్రార్థన చేస్తున్నారా? మామూలుగా లేదు కదా, అదిరిపోతుంది ఎండలో. అందరూ ఒకసారి అలా రెండు చేతులు ప్రభు వైపు చూపుతూ, ఏమంటే యవనస్తులే నోరు తెరుస్తున్నారు ఈ ఎండల దెబ్బకి, సెగ దెబ్బకి. మరి ముసలోళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించండి. దేశాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు చల్లబరిచేటట్లుగా మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలంగా ఈరోజు రెండు చేతులు నీ వైపు చూపి ఆకాశం కొరకు, మండు టెండల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. దేశాన్ని మీరు చల్లబరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వడగాలులు తగ్గిపోవాలి ప్రభువ, ఎండ తీవ్రత తగ్గిపోవాలి నాయన. ఈ ఎండ దెబ్బ ఎవ్వరికి తగలకూడదు ప్రభువ. నువ్వే చెప్పావుగయ్యా, పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలకుండా నేను కాపాడుకుంటానన్నావు కదయ్యా. మేఘ స్తంభంగా నిలిచి ఈ వేసవంతటిలో నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. మరి ముఖ్యంగా వృద్ధులకు క్షేమాన్ని కలిగించండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. మా దేశానికి క్షేమ సమాధానాలను దయచేయండి నాయన. మత కల్లోలాలు తొలగిపోవాలి ప్రభువ, మతోన్మాదం అనగారిపోవాలి నాయన. నా దేవ, మా దేశాన్ని చల్లబరిచి వర్షాలను పంపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపు, సహాయం దయచేయి. అలాగే ఈ మండు టెండను కూడా లెక్క చేయకుండా, ఈ వడగాలులను కూడా లెక్క చేయకుండా మా దేవుని సన్నిధి మాకు ముఖ్యమని ఇంటిని విడిచిపెట్టి, ఏసీ గదులను విడిచిపెట్టి, నా దేవ మంచి చల్లని గదులను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన నీ బిడ్డల్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి తగిన దీవెన నీ బిడ్డలకి దయచేయండి నాయన. నీ బిడ్డలు వెళుతూ ఉండగానే యేసు నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుడు ఏ ఏ ప్రాంతాల్లోనైతే పరిచర్యలు
ఏర్పడుతున్నాయి అని చెప్పాడు, ఏర్పడాలి అని చెప్పాడు. ఆ ప్రాంతాలన్నింటిలో, రాష్ట్రమంతటా, దేశమంతటా ఈ తండ్రి సన్నిధి పరిచర్యలు యేసు నామములో విస్తరించునుగాక, విస్తరించునుగాక. ఇక్కడున్న వాళ్ళ నుంచి కూడా దైవజనులను లేవనెత్తండి ప్రభువా, దైవజనురాలను లేవనెత్తండి అయ్యా, భారం కలిగిన పని వాళ్ళను మీరు లేవనెత్తండి అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక్కడ మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉంటూ ప్రతి శుక్రవారం వేల మంది ప్రార్థనలో పాల్గొంటున్నారు లైవ్లో. వాళ్ళను కూడా దీవించు, ఆశీర్వదించు, తగిన దీవెన దయచేసి కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూటమి ముగించబడింది.